విశ్వ హిందూ రక్షా పరిషత్ అధ్యక్షురాలు మన యమునా పటక్ గారు 250 మంది స్టూడెంట్స్తో, అంటే పిల్లల్లో ఈ జ్ఞానం నింపాలి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఉన్న మంచిని చేరవేయాలి అన్న ఉద్దేశంతో 250 మంది స్టూడెంట్స్, 25 to 50 మెంబర్స్ సోల్జర్స్, అందులో వీరు ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఉన్నారు, కార్గిల్ సైనికుడు, ఇలాంటి వారు ప్లస్ ఇంటలెక్చువల్స్ ఒక 50 నుంచి 100 మంది అందరినీ తీసుకొచ్చి ఈరోజు వారికి సినిమా చూపించడం జరిగింది. వారు చూపిస్తూ ఒకటే కోరారు, ఏమంటే ఇలా అందరికీ ఈ సినిమా చేరాలన్న ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను, మీరు కూడా రావాలి అని అంటే ఈరోజు నేను కూడా వచ్చి కూర్చొని వారితో పాటు కూర్చొని చూడడం జరిగింది. ఒక మంచి సినిమాని మంచి వేదిక మీద నిలబెట్టాలన్న మీ తాపత్రయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అఖండ తాండవం ఈరోజు మరి బోయపాటి శ్రీను గారు ప్రముఖ దర్శకులు, మరి వారి నేతృత్వంలో నిజంగా ఇది సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఇది సుసాధ్యం మిత్రులారా. ఎందుకంటే బాలకృష్ణ గారు కానివ్వండి, యావత్ టీంలో ఎవరైతే ఉన్నారో, నాకైతే ప్రతి సన్నివేశంలో కూడా మన దేశము ధర్మము ఏదైతే అనాదిగా ఒక నెరేటివ్స్ని మన బుర్రల్లో పాతేసి మనల్ని బ్రెయిన్ ట్యూన్ చేశారో, ఈ బ్రెయిన్ ట్యూనింగ్ అంతా కూడా అద్భుతమైన నెరేటివ్స్ని, ఏది అసలు ఏది నిజము ఏది అబద్ధం అని అద్భుతమైన నెరేటివ్స్ ద్వారా దేశం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధర్మ రక్షణ అంటే ఏమిటి అనేది చాలా స్పష్టంగా, నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలలో ఈ రోజు సనాతన హిందూ ధర్మం గురించి ఈ రోజు మన దేశంలో మాట్లాడాలంటే మనకి నామోషి. ఒక సెక్యులరిజం ముసుగులో 100 కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా, మన ధర్మం గురించి చెప్పాలన్నా కూడా ఈరోజు మనకి నామోషి. కానీ మనందరికీ తెలుసు సినిమా అంటే ఎంత ప్రభావితమైన క్షేత్రము. అలాంటి క్షేత్రంలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తప్ప నిజంగా ధర్మం అంటే ఈరోజు చూసేవాళ్ళు ఎవరు అనే ఆలోచన కాదు. నా దేశము నా ధర్మము, ఈ క్షేత్రం ద్వారానే, ఈ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను. దేశభక్తి దైవభక్తి ఎందుకు మనకి ఈరోజు అదొక రక్షణ, అదొక కవచంగా ఎలా ఉంటుంది, నిజంగా చైతన్యపరచాలంటే ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. అటు బాలకృష్ణ గారు కావచ్చు, మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు, వారి యావత్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేసిన ప్రయత్నం కాదు ఇది. సినిమాగా చూడటం లేదు, ఒక కనువిప్పు కలిగే ఒక యథార్థ గాథను మన కళ్ళ ముందు ఉంచారు. సనాతన ధర్మం వర్ధిల్లాలి చెప్పుకుంటే సరిపోదు మిత్రులారా. ఇలాంటి ఈ సినిమా కాదు, ఒక యథార్థ గాథను మనం సపోర్ట్ చేస్తేనే, మన పిల్లల్ని తీసుకొని వస్తేనే అది నిజంగా వాళ్ళకు ఒక పరంపర అర్థం అవుతుంది, ఎంత గొప్పది సాంప్రదాయం అర్థం అవుతుంది. ఇంత ఆధునిక యుగంలో కూడా ఈరోజు తీసి పడేసే వీలు కాదు. యుగాలు మారినా కాలాలు మారినా సనాతన ధర్మం ఎప్పుడూ నిశ్చలమైనది, అనంతమైనది, ఆది అంతం లేనిది అని ప్రూవ్ చేశారు. వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి ప్రయత్నానికి కంపల్సరీ హిందూ సంస్థలను చెప్పుకున్న ఎవరైనా, హిందువులను చెప్పుకున్న ఎవరమైనా మీతో ఇటువంటి కాన్సెప్ట్తో మేము ఖచ్చితంగా ఉంటామని త్రికరణ శుద్ధిగా చెప్తా ఉన్నాం. ఒక ధర్మం కాపాడబడినప్పుడే ఆ ధర్మాన్ని నమ్ముకున్న జాతి కాపాడబడుతుంది. ఆ జాతి కాపాడబడినప్పుడే ఆ జాతి వాళ్ళు నివసించే దేశం కాపాడబడుతుంది. పార్సీలను ఎలగొట్టారు, అది ఈరోజు ఇరాన్ అయిపోయింది. బౌద్ధులను ఎలగొట్టారు, అది ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది. క్రైస్తవులను, సిక్కులను, హిందువులను ఎలగొట్టారు, అది పాకిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోతుంది. మీ ధర్మాన్ని మీరు రక్షించండి. యంగ్స్టర్స్ ఇలాంటి సినిమాస్ చూడడం వల్ల మన కల్చర్, మన స్పిరిచువాలిటీ, మన దానివల్ల నాలెడ్జ్ ఏంటి, దానివల్ల మనం ఏం చేయాలి, సనాతన ధర్మం గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలి అని తెలుస్తూ ఉంటాయి. Sanatan Dharma is a very old dharma. There is no registered records of the origin of Sanatan Dharma. Sanatan Dharma is a very powerful dharma. Sanatan Dharma, Bhagavad Gita, Bhagavatam has solution for everything. The film was superb and actually it showcased Sir what he thinks. He thinks in that way, that's why he could make such a film. Very good. The storyline was excellent. I mean, this kind of storyline anta easy kaadu, and direction was super. Acting also equally it was good. Not any area overacting. కరెంట్ ఏవైతే జరుగుతున్నాయో, ఏవి జరగకూడదో, ఏవి హిందూ ధర్మాన్ని అగెయిన్స్ట్గా ఏవైతే చేస్తున్నారో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. టెంపుల్స్ని ఎలా చూసుకోవాలి అని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం అదే దాంట్లో ఉన్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. థర్డ్ పార్టీ ఇప్పుడు తీస్తారా? మన సనాతన ధర్మం గురించి, మన హిందూయిజం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఎన్నో
చాలా గొప్ప పాయింట్స్ ఈ సినిమాలో డైలాగ్స్ లాగా వాడటం జరిగింది. అఖండ మూవీ మేము ఈ విధంగా ఉంటుందని చెప్పి అనుకోలేదు. అది ఏదో అనుకున్నాం, ఏదో ఒక ఫ్యాక్షనిస్ట్ మూవీ లాగా ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఇది మొత్తానికి మన సనాతన ధర్మం తీసుకొచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది.